దానికి సంబంధించిన ఫైనాన్స్ ఫామ్ 35 మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఓనర్ స్తంభ కానీ నేమ్ ట్రాన్స్ఫర్లు కానీ ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళే చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వెహికల్స్ అన్ని క్షుణ్ణంగా చెక్ చేసుకుని ఆప్షన్ లో బిడ్డింగ్ చేయండి. ఆప్షన్ లో వెహికల్ కొనుగోలు చేసిన తర్వాత ఆ బిడ్డింగ్ క్యాన్సిల్ చేయడం, అమౌంట్ రిఫండ్ అవ్వడం జరగదు. మీకు ఓకే నచ్చితేనే మీరు బిడ్డింగ్ చేయండి, ఆప్షన్ లో కొనుగోలు చేయండి. లేని పక్షంలో మీరు మీ అమౌంట్ మీకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వెహికల్ కి ఆప్షన్ లో పాడుకున్న తర్వాత 2 days లో పేమెంట్ చేయాల్సి ఉంటుందండి. రీఫైనాన్స్ అనేది ఇవ్వడం జరగదు. మీరు ఎంతకైతే వెహికల్ కొంటారో ఆ వెహికల్ కి ఆ అమౌంట్ మొత్తం కూడా ఫైనాన్స్ ఆఫీసులో మీరు పేమెంట్ కట్టి ఆ రిసీవ్ తీసుకొస్తే ఇక్కడ మేము డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. మీరు కట్టిన 10,000 రూపీస్ అందులో శ్రీరామ్ కి ఆటోమొబైల్ కి సర్వీస్ చార్జెస్ జిఎస్టీ మినహాయించుకుని రిమైనింగ్ అమౌంట్ బిడ్డి ఎవరి పేరు మీద తీసుకున్నారో వాళ్ళ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందండి. వెహికల్స్ దగ్గర బయర్స్ అందులో రావాలండి. మీరు కట్టిన 10,000 అనేది సెక్యూరిటీ డిపాజిట్ కింద తీసుకోవడం జరుగుతుంది సార్. మీరు ఎంతకైతే వెహికల్ ని కొనుగోలు చేస్తారో ఆ కొనుగోలు చేసిన అమౌంట్ మొత్తం మీరు దగ్గరలో ఉన్న శ్రీరామ్ ఆఫీసులో మీరు పేమెంట్ కట్టి ఆ రిసీట్ తీసుకుని వస్తే వెహికల్ ని రిలీజ్ చేస్తాము. మీరు కట్టిన 10,000 రూపీస్ లో ఆటోమొబైల్ చార్జెస్, సెల్లర్ కమిషన్, బయర్ కమిషన్ 2.5% సర్వీస్ చార్జ్ ఉంటుంది. దాని మీద 80% జిఎస్టీ ఉంటుంది. అంటే ఒక 50,000 కనుక మీరు వెహికల్ కొంటే 2.5% సర్వీస్ చార్జ్ అంటే 1,250 రూపాయలు పడుతుంది. దాని మీద 80% జిఎస్టీ 225 రూపాయలు వస్తుందండి. అంటే ఒక 50,000కి మీరు వెహికల్ కొంటే కనుక 1,475 రూపాయలు సర్వీస్ చార్జ్, సర్వీస్ ట్యాక్స్ కింద మేము తీసుకోవడం జరుగుతుంది. అందులో మీ బుక్ లో ఇప్పుడు 10,000 కట్టున్నారు కాబట్టి ఆ 1,475 దానిలో కట్ చేసుకుని రిమైనింగ్ అమౌంట్ ఎవరి పేరు మీద బుక్ తీసుకున్నారో వాళ్ళ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందండి. మీరు వెహికల్ రిలీజ్ తీసుకెళ్లేటప్పుడు మీ ఆధార్, పాన్, అలాగే దానికి మీకు బ్యాంక్ పాస్బుక్ జెరాక్స్ కానీ చెక్ జెరాక్స్ కానీ మీరు సబ్మిట్ చేస్తే మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అలాగే వెహికల్ కి సంబంధించి ఫామ్ 35 మాత్రమే ఇవ్వడం జరుగుతుంది సార్. ఫైనాన్స్ క్లియరెన్స్ ఫామ్ 35 మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఓనర్ తమ్ము మా దగ్గర ఏ వెహికల్ కూడా అవైలబిలిటీ ఉండదు. మీరు వెహికల్స్ అన్ని చెక్ చేసుకుని బిడ్డింగ్ చేయండి సార్. దానికి సంబంధించిన ఓనర్ సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ ఏదైనా కావాలంటే కనుక అవన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు వాళ్ళతో మాట్లాడుతూ దానికి సంబంధించిన పేపర్ వర్క్ ఏదైనా మీరే చేసుకోవాలి. అలాగే ట్రాఫిక్ చలనాలు ఉన్నా, అలాగే పోలీస్ కేసులు ఏదైనా పెండింగ్ ఉన్నా అవి ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళే చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది ఓన్లీ వెహికల్ కి ఫైనాన్స్ ఇచ్చి ఫైనాన్స్ లో వాళ్ళు డిఫాల్ట్ అయితే ఆ వెహికల్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆప్షన్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి కస్టమర్లు అందరూ గమనించాల్సిగా కోరుతున్నాము. యాజ్ ఇట్ ఈజ్ యాజ్ అనే కండిషన్ మీద ఆప్షన్ పెట్టడం జరుగుతుంది. వెహికల్స్ అన్ని యాజ్ అనే కండిషన్ సార్. ఎటువంటి వారంటీ గ్యారెంటీ ఉండదు. మీరు ఆప్షన్ లో కొనుగోలు చేసిన తర్వాత కొనుగోలు చేసిన అమౌంట్ మొత్తం మీద 2.5% సర్వీస్ చార్జెస్, దాని మీద 80% జిఎస్టీ అదనంగా పేమెంట్ కట్టాల్సి ఉంటుంది. మీరు ఆప్షన్ లో 2 వెహికల్స్ కంటే అదనంగా ఏదైనా వెహికల్ కొన్నట్లయితే ప్రతి వెహికల్ కి 5,000 రూపాయలు చొప్పున డిపాజిట్ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది. మీరు తీసుకున్న బుక్ మీద 2 వెహికల్స్ లేదా 1 వెహికల్ వరకు మీరు పాడుకోవడం ఛాన్స్ ఉంటుందండి. థర్డ్ వెహికల్ కనుక మీరు కొన్నట్లయితే కనుక ఇమీడియట్ గా ఇంకొక 5,000 రూపాయలు డిపాజిట్ కట్టాల్సి ఉంటుందండి ఇక్కడ. అలాగే మీరు ఆప్షన్ లో వెహికల్ కొన్న తర్వాత 2 days లో శనివారం సాయంత్రం కల్లా మీరు పేమెంట్ కట్టాలండి. అందుకు అనుగుణంగా మీకు పేమెంట్ ఓకే అయితేనే ఆప్షన్ లో వెహికల్ కొనుగోలుగా కోరుతున్నాం సార్. 2 days లో శనివారం సాయంత్రం కల్లా మీరు పేమెంట్ కట్టాలి. మీరు ఈ రోజు కొన్న రేపు కట్టిన పేమెంట్ మీరు శనివారం నుంచి వెహికల్ ని రిలీజ్ చేయడం జరుగుతుందండి. టూ డేస్ లో మీరు పేమెంట్ కట్టాల్సిన కోరుతున్నాం సార్. ఈ రోజు ఒకవేళ మీరు వెహికల్ కొన్నట్టయితే ఈ రోజు పేమెంట్ కట్టినా కూడా పేమెంట్ రిసీవ్ చేసుకుంటామండి. రిలీజ్ అనేది రేపు నుంచి ఇవ్వడం జరుగుతుంది. వెహికల్ కి రిలీజ్ అనేది రేపు నుంచి ఇవ్వడం జరుగుతుంది. వెహికల్స్ అన్ని యాజ్ కండిషన్ సార్. అలాగే వెహికల్ కి సంబంధించిన ఫామ్ 35 మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఫామ్ 35 మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి ఓన్లీ ఫైనాన్స్ క్లియరెన్స్ అన్నారండి. ఓనర్ తమ్ము కానీ ఒరిజినల్ ఆర్సీ కానీ ఏది కూడా మా దగ్గర అందుబాటులో ఉండదు. ఫైనాన్స్ క్లియరెన్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి. వెహికల్స్ యాజ్ అనే కండిషన్ సార్. అలాగే మీకు బ్రాండ్స్ ఏమైనా ఉన్న చోట మీకు ఇచ్చిన ఎక్సెల్ షీట్ లో టీవీఎస్ అని ఉంటుంది, టీవీఎస్ ఫైనాన్స్ అండి. అలాగే ఊరు పేరు ఉంటే కనుక తిరుపతి 1, 2 పలంనేరులో ఉన్నాయి. ఇది ఏ బ్రాంచ్ అనేది అక్కడ మీకు నేమ్ ఇచ్చున్నాము. కాబట్టి టీవీఎస్ ఫైనాన్స్ అయితే కనుక పోస్ట్ అప్రూవ్ తీసుకోవడం జరుగుతుంది. వెహికల్స్ దగ్గర ఉన్న కస్టమర్స్ అందరూ
Cavalry, going. First call. Cavalry, second call. Cavalry going. 54. Cavalry, going. Cavalry, sold. Number down. Need brand 44, lot number 44, Bajaj Pulsar 150 2022 model, Bajaj Pulsar 150 2011 model, AP 39 RZ 43 150 అండి 2022 90 back 90 any offer చెప్పాలి సార్ 50 సార్ ఏం వస్తారండి ఇప్పుడే 150 cc అది 125 కాదు టైర్ అడిగిందా 60 ఫస్ట్ కాల్ 60 సెకండ్ కాల్ 60 గోయింగ్ ఫస్ట్ కాల్ 60 సెకండ్ కాల్ 60 గోయింగ్ 61 first call 61 second call 61 going 62 first call 63 second call 63 going God parents. Arnold first call. Arnold second call. Arnold going. Arnold first call. Arnold second call. Arnold going. Arnold 64,500 వెళ్ళిపోతుంది 5,000 64,500 going 5,000 64,500 ఇంకా బెస్ట్ ఆఫ్ లైన్ ఉందా 75 తీసుకుంటా వద్దా 70,000 ఫైల్ 22 పల్సర్ 150 cc అది లీగల్ హోల్డ్ 60, 60,000, growing, 61, 1000 రూపాయలు 61, growing, 61, fast come, 61, 63, 64, 2023 మోడల్ సార్ ఈ సంవత్సరం అండి 64 వేరే 10,000 రూపాయలు 64 64 64,000 64,000 5,500 అండి 64 64,500 ఫస్ట్ కా 65 ఫస్ట్ కా 70,500 ఫస్ట్ కా
ట్యాగ్ బిట్ నంబర్ 219 సేల్ అమౌంట్ 72,500. నలగారు గోయింగ్ 46 క్లోజ్ ఉందండి 46 గోయింగ్ 45 ఫస్ట్ కాల్ 45 సెకండ్ కాల్ 45 గోయింగ్ 47 ఫస్ట్ కాల్ 47 సెకండ్ కాల్ 47 గోయింగ్ 47 ఫస్ట్ కాల్ 47 సెకండ్ కాల్ 47 గోయింగ్ 45 first call 48 second call 48 going 48 first call 48 first call 48 second call 49 going 49 first call 49 50 first call 50 second call 50 first call 50 second call 50 first call 50 second call 50 going 50 close చేస్తున్నా 50 sold tag number 217 sale amount 50 83 first stop 83 second call 83 going బాసు మీ ముగ్గురు మాట్లాడుతుంది పాడుకోండి 83 ఉందా 86 first call 86 second call 86 going 86 ఉంటే పాడుకోండి సార్ 86 86 ఉందా 86 ఫస్ట్ కాల్ 86 సెకండ్ కాల్ 86 500 ఫస్ట్ కాల్ 86 500 సెకండ్ కాల్ 86 500 గోయింగ్ ఇచ్చేస్తున్నా ఉందా 87 first call 87 second call 87 500 88 first call 88 500 first call 88 500 second call 88 500 going 89 ఇచ్చేస్తున్నా ఉందా 89 ఫస్ట్ కాల్ 90 సెకండ్ కాల్ 90,000 ఫస్ట్ కాల్ 90,000 సెకండ్ కాల్ 90,000 going 90,000 sold. That's your number. Thank you, better number 213 same price 90,000. కాదు ఫార్ములా వచ్చానే నేను అన్నానే